మీద రాబందులు వాల్తాయి. రేయ్, నువ్వు రౌడీయిజంలో ఆలు మాత్రమే చదివావు. నేను అంహాలు కంప్లీట్ చేసి చాలా కాలమైంది. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. 2 నెలలుగా మిస్సింగ్ కేసుగా నమోదైన పత్రికా రిపోర్టర్ పరశురాంది మిస్సింగ్ కాదు, హత్య అని కోర్టు నమ్మింది. అయ్యా, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నా రాజకీయ భవిష్యత్తుని చీకటి చేసింది కదరా. నల్ల బట్టలు తీసేసి కద్దరు బట్టలు కట్టుకోవాలని కాడకన్నాను కదరా. ఎమ్మెల్యే పాపిరెడ్డి అని పిలిపించుకోవాలని వీడు లేదు కదరా. ఒక్క దెబ్బతో నా ఆశ అడిగంటిపోయింది. ఏం చెయ్యాలరా దాన్ని? అయ్యా పాపిరెడ్డి గారు, ఘోరం జరిగిపోయింది. అంతా సర్వనాశనం అయిపోయింది. ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? తట్టా పుట్టా సర్దేండి మహాప్రభు. లాయరు! అయ్యా, దాన్ని పట్టుకోండి అని మీ గడ్డం పట్టుకొని మరీ చెప్పానే. ఆడది కదా, అదేం చేస్తుంది అన్నారు. ఇప్పుడు చూడండి, మీ బతుకునే అంటించేసింది. అది ఆడది కాదయ్యా, ఆటం బాంబు. అదేం ధైర్యం అండి, కోర్టులో దరదరలాడించేసింది. ఏంటి ఆలోచిస్తున్నారు? అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఏ క్షణానైనా పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లొచ్చు. అర్జెంటుగా ఇక్కడి నుంచి మకం మార్చేయండి. లాయరు! నేను పోలీసులకు భయపడి పారిపోవాలా? చెప్పేది వినండి సార్. ఈ రోజు కానీ మీరు పోలీసులకు చిక్కారంటే బెయిల్ కూడా దొరకదు. రేపు సెలవు, ఎల్లుండి పండగ, మరుసటి రోజు ఆదివారం. 4 రోజులు మీరు జైల్లో కూర్చోవాల్సిందే. నా మాట విని ప్రస్తుతానికి పోలీసుల కంట పడకుండా ఏ అండర్ గ్రౌండ్కో వెళ్ళిపోండి సార్. ఏంటన్నా వచ్చావా? నీకోసమే చూస్తున్నా. ఇప్పుడు పోలీసులు వస్తారంట, మనందరం కలిసి చెమ్మచెక్కలాడుకోవాలంట. ఏమైంది నాన్న? ఏమందంట వెంట్రా పిచ్చి సన్నాసి. ఆడు నా ఫ్రెండ్, నా గుండె వంకాయ అన్నావు. ఆడు నా గుండె మీద తన్నారా ఇప్పుడు. ఈయనేమో కోర్టులో వాదించి కేసు గెలిపించబోయా అంటే దాన్ని నాశనం చేసి పెట్టాడు. ఇక ఈళ్ళేమో దాన్ని పట్టుకోవాలంటే చేతగా పాటు వచ్చారు. చెయ్యి చాదుకుంటారని చెప్పిన నీ బలరాం గాడు మీనాక్షితో సాక్ష్యం చెప్పించి నా సమాధి కట్టాడు. ఏం కాదు నాన్న, నేను చూసుకుంటాను. ఏంటో చూసుకునేది? పోయింది, టికెట్ పోయింది, రావాల్సిన పదవి పోయింది. ఇక ఇద్దరం కలిసి పంజాగుట్ట సెంటర్ లో పకోడీ నమ్ముకోవాలరా. సార్, ఏం బాబు, నువ్వు కూడా జాయిన్ అవుతావా? అది కాదు సార్, మీ తండ్రి కొడుకుల గొడవ తర్వాత ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి సార్. ఛీ! మీనాక్షి, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! అమ్మ మీనాక్షి, నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. అంతా అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగిందా? ప్రాబ్లం ఏం లేదుగా? అనుకున్నట్టే కోర్టుకెళ్ళానత్తయ్య. సాక్ష్యం చెప్పాను. ఆ రాక్షసుడికి కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అంతా దేవుడి దయమ్మా. నీ వల్ల ఒక అమాయకురాలికి న్యాయం జరిగింది. నాదే ఉందత్తయ్య, ఇదంతా మీరిచ్చిన ధైర్యం. మీరే గనక సపోర్ట్ చేయకపోయి ఉంటే నేనింత సాహసం చేయగలిగేదాన్ని చెప్పండి. పోనీలేమ్మా, ఆ దుర్మార్గుల కంట పడకుండా కోర్టుకు చేరగలిగారు. లేదత్తయ్య,
రక్తం తాగే మృగాలు వాళ్ళు. ఊరుకుంటారా? మేం కోర్టుకు వెళ్తుంటే మమ్మల్ని అడ్డగించారు, చంపాలని ప్రయత్నించారు. మీనాక్షి, నీకేం కాలేదుగా? లేదత్తయ్యా, సమయానికి బావగారు వచ్చి మమ్మల్ని వాళ్ళ నుండి కాపాడి కోర్టుకు పంపించారు. అవునా? బలరాం వచ్చి కాపాడా? అవునత్తయ్యా. బావగారు రాకపోయి ఉంటే మేం కోర్టుకు వెళ్లేవాళ్ళం కాదు, ప్రాణాలతో బయటపడేవాళ్ళం కాదు. బావగారు, మీ గురించి అత్తయ్య గారికి చెప్తున్నాను. నాదేముంది మీనాక్షి, నేనేం చేశానని అంతలా పొగిడేస్తున్నావు? న్యాయాన్ని కాపాడి సాటి ఆడదానికి మంచి చేయాలనుకున్నది నువ్వు. నీకు ధైర్యాన్ని నూరిపోసి నిన్ను కోర్టుకు పంపింది అమ్మ. అమ్మ కోరిక నెరవేరడానికి, నువ్వు అనుకున్నది సాధించడానికి నేనేదో చిన్న సాయం చేశాను అంతే. నిజానికి నీ వెంట క్రిష్ రావాల్సింది. కానీ ఆఫీస్లో ఏదో అర్జెంట్ పనుండి నన్ను వెళ్ళమన్నాడు. ఇంటి పెద్ద కొడుకుని, పైగా బావగారిని. మరి నీకు ఏ ఆపద రాకుండా చూసుకోవాలిగా. అది సరే మీనాక్షి, కోర్టులో సాక్ష్యం చెప్పావా? సాక్ష్యము చెప్పాను, వాడికి శిక్ష పడింది. ఇదంతా మీ వల్లే. సమయానికి మీనాక్షిని కాపాడి న్యాయాన్ని బ్రతికించావు. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. అవును బావగారు, మీ మేలు నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ. బాబు, ఏమైంది? అయ్యో, చిన్న దెబ్బే అమ్మా, తగ్గిపోతుందిలే. చిన్న దెబ్బ అంటారేంటండి? అంత గాయమైతేను. మీరు ఒకసారి రండి. రండి. రా, కూర్చో. కూర్చోండి. ఒక నిమిషం. బలరాం, మనసున్న మనిషిగా ఓ ఆడపిల్లకి న్యాయం జరిగేలా చూశావు. ఇంటి పెద్ద కొడుగ్గా మీనాక్షిని కాపాడి నీ బాధ్యత నిర్వర్తించావు. నాకు చాలా గర్వంగా ఉందిరా.
ఏంటండి? నువ్వేమైనా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేసి వచ్చావా, లేక ఇండియాకి వరల్డ్ కప్ మోసుకొచ్చాననుకుంటున్నావా? ఆడదన్నాక కాస్త మంచి మర్యాద ఉండాలి. ఎవరితో ఎలా నడుచుకుంటున్నావో ఆలోచించుకోవాలి. నేనేం చేశానండి? ఏం చేసావు నీకు తెలీదా? ఏంటి వాడు? అరే అసలు ఎవడు వాడు? ఎవరండి? ఏయ్, ఏం తెలియనట్టు నటించుకో. వాడు నిన్ను కాపాడాడు. ఘనకార్యం ఏం చేయలేదుగా. థ్యాంక్స్ అని నోట్తో చెప్తే సరిపోతుందిగా. వాడికి చిన్న దెబ్బ తగిలింది. డెటాల్ తెచ్చి మొహాన్ని కొడితే సరిపోతుంది. చెయ్యి పట్టుకొని కట్లు కట్టక్కర్లేదు. అంటే మీరంటున్నది బావగా? Shut up. వాడు అనాథ. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే అందరికీ మంచిదే. ఇప్పుడేమైందండి? చేతికి గాయమైందని అలా నాకు నచ్చలేదు. ఏమన్నారు? వాడికి నువ్వు అలా దగ్గరగా ఉండడం నాకు నచ్చలేదు. ఎందుకండి? ఎందుకంటే ఎందుకంటే చెప్పానుగా, హద్దులో ఉండు. అతను సేవ్ చేశాడు కదా అని. వాడు సేవ్ చేశాడని నువ్వు సేవ్ చేయాలా? అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. మనుషులు ఇంట్లో ఉండాలి, చెప్పులు వాకిట్లోనే ఉండాలి. గుర్తుంచుకో. మీనాక్షి, నాకు బ్రతకాలని లేదు. నా బ్రతుక్కి అర్థం లేదు. గౌతమి,
ఏమైంది నీకు? ఏమైంది గౌతమి? ఎందుకు ఇలా చేస్తున్నా? నన్ను ఎందుకు బ్రతికించావు మీనాక్షి? నన్ను చావని. గౌతమి, చదువుకున్న దానివి, నాలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పేదానివి, ఎందుకు ఇలా చావాలనుకుంటున్నా? ఓ రాక్షసుడైన తండ్రి కడుపున పుట్టిన ఆడపిల్లగా ఈ సమాజంలో తలెత్తుకుని బ్రతకలేను. పచ్చి నెత్తురు తాగే కిరాతకును పంచిన ఉండలేను. గౌతమి, అవును మీనాక్షి, నేను ఆ పాపిరెడ్డి కూతుర్ని. ఇన్నాళ్ళు నా తండ్రి ఎంతో గొప్పోడు అనుకున్నాను, ఎంతో ఉత్తముడు అనుకున్నాను. నా తండ్రి లాంటి తండ్రి ఎవరికి లేడని భ్రమపడ్డాను. కానీ ఈ రోజు నా తండ్రి కోరిగా మారిపోయాడు. ఓ హంతకుడు కూతురంటూ సమాజం నన్ను వేలెత్తి చూపిస్తుంటే నేను తట్టుకోలేను మీనాక్షి. అలాంటి వాడి కడుపున ఎలా పుట్టానా అని నా మీద నాకే అసహ్యం పుడుతుంది. గౌతమి, తప్పు చేసింది మీ నాన్న, దానికి నువ్వు బాధ్యురాలివి కాదు. అలాంటప్పుడు నువ్వెందుకు చావాలి? వాడి రక్తం పంచుకుని పుట్టానుగా, నేను కూడా తప్పు చేసినట్టే. అందుకే నేను ఇక వాడి కూతురుగా బ్రతకలేను. నేను చచ్చిపోతాను మీనాక్షి, చచ్చిపోతాను. చచ్చి ఏం సాధిస్తావు? ఎవరి కోసం బ్రతకాలి? ఎక్కడ బ్రతకాలి? అసలు నాకు ఎవరున్నారని బ్రతకాలి? నా కోసం బ్రతకాలి గౌతమి. నలుగురికి మంచి చేసే మనసున్న దానివి. ఆ నలుగురు కోసం బ్రతకాలి, నాతో కలిసి బ్రతకాలి. అవును గౌతమి, నీలాంటి వాళ్ళు బ్రతికితే మరో నలుగురిని బ్రతికిస్తారు. నీ చదువు, నీ మంచితనం ఎంతో మందికి ఉపయోగపడుతుంది. పద. ఎక్కడికి? మా ఇంటికి. మీ ఇంటికా? వద్దు మీనాక్షి, నేను నీచుడు కూతున్నని తెలిస్తే నన్ను ఇంట్లోకి రానివ్వరు సరికదా. నిన్ను కూడా అసహించుకుంటారు. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదంతా నేను చూసుకుంటాను గౌతమి, నువ్వు పద. నా మాట విను మీనాక్షి. మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు. అలాంటిది అతన్ని కూతున్నైనా నేను మీ ఇంటికి వస్తే అసలు ఇంకేమైనా ఉందా? ఏమవుతుంది గౌతమి? మీ ఇల్లంతా నన్ను అసహించుకుంటారు. అవును, అంతేకాదు, నీకు క్రిష్కి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నాకు బాగా తెలుసు. అన్నీ తెలిసి ఆ నీచుడు కడుపుని పుట్టి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మీ ఇంట్లో ఉండమంటావు? గౌతమి, నాకు కృషి గారికి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా, నువ్వు ఎవరికి కూతురువైనా మా ఇంట్లో వాళ్ళు అవన్నీ చూడరు. వాళ్ళంతా మనసున్న మనుషులు. నా మాట విను గౌతమి. కానీ నా మనసు అందుకు ఒప్పుకోవడం లేదు. ఈరోజు నీ పుట్టినరోజంట. ఒకసారి నిన్ను చూసి విశేష చెప్పి వెళ్దామని వచ్చాను. నీ ఆత్మకు శాంతి ఉండదు, నీ ఇంట్లో మనశ్శాంతి ఉండదు.